పీసా 1/70 చట్టాల నిబంధనలు ఉల్లంఘించి పర్యావరణానికి నష్టం కలిగించే లేటరేట్ తవ్వకాల లీజులు రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ నాయకులు తవ్వకాలు జరుగుతున్న నాగులకొండ ప్రాంతాన్ని పరిశీలించారు. నాతవరం మండలం సుందరకోట పంచాయతీ బమిడికలొద్ది గ్రామంలో జర్తా లక్ష్మణరావు అనే గిరిజనుడి పేరుతో ఉన్న లేటరైట్ ఖనిజం నిల్వలను గత కొన్ని రోజులుగా తవ్వి తరలిస్తున్నారు. సిపిఎం పార్టీ నాయకులు స్వయంగా మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు. షెడ్యూల్ ప్రాంతంలో గిరిజన చట్టాలను ఉల్లంఘించి తవ్వకాలు చేపడుతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ లేటరేట్ తవ్వకాలను ఆపించాలన్నారు. లేటరేట్ తవ్వకాలను గత ప్రభుత్వంలో వ్యతిరేకించిన కూటమి నాయకులు ఇప్పుడు తవ్వకాలు చేయించడం దుర్మార్గమన్నారు. గ్రామసభ ఆమోదం లేకుండా తవ్వుతున్న 121 హెక్టార్ల అనుమతులు రద్దు చేయాలన్నారు. కూటమి నాయకులు మైనింగ్ మాఫియా కలిసి లేటరేట్ తవ్వుతున్నారని తెలిపారు. జీడి, మామిడి, వరి, ఇతర ఆహార పంటలు దెబ్బతినడంతో గిరిజనులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వృక్ష, ఔషధ సంపద నాశనం చేస్తున్నారని తెలిపారు. గిరిజనులకు అన్యాయం చేసే లేటరేట్ తవ్వకాలను రద్దు చేయకపోతే పోరాటాలతో అడ్డుకుంటామన్నారు. కనీస సౌకర్యాల్లేని గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఆదివాసీ వనరులను కొల్లగొట్టేలా చట్టాలను ప్రభుత్వం సవరిస్తోందని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ గిరిజనులు కాపాడుకుంటూ వస్తున్న అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం అప్పగిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రాజు, సీనియర్ నాయకులు త్రిమూర్తులు రెడ్డి, రాజవొమ్మంగి సిపిఎం మండల కార్యదర్శి సూరిబాబు, ప్రజానాట్య మండలి నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. సరుగొడ్లో లేటరేట్ తవ్వకాలు జరుపుతూ ఉంది. 121 హెక్టార్లో అనుమతి పొందినట్టు చెప్తా ఉన్నారు. ఇది జర్తా లక్ష్మణరావు గారి పేరు మీద ఉంది అని తెలియజేస్తూ ఉన్నారు. ఇది పచ్చి దుర్మార్గమైంది. ఒకవైపున పర్యావరణానికి, ఇంకోవైపున గిరిజనులకి తీవ్రమైన విఘాతం కలిగించే చర్యలు. ఇంకోవైపున 117 కానీ పీసా చట్టాన్ని గౌరవించకుండా దుర్మార్గంగా వ్యవహరించడం అనేది జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో గిరిజనులకు సంబంధించి వెళ్ళి సిపిఎం పార్టీ బృందం పరిశీలన చేస్తే అంటే 100 కొలిది లోడ్లు తీసుకెళ్తా ఉన్నారు. దాన్ని పర్యవేక్షణ చేస్తున్న నాదుడే లేని పరిస్థితి ఉంది. ఇది ఇతర దేశాలు తీసుకెళ్లి కోట్లాది రూపాయలు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే సహజ వనాలని కొల్లగొట్టి గిరిజనులకి అన్యాయం చేసి పర్యావరణానికి నాశనం చేసి కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో కోట్ల రూపాయలు ఆర్జించడానికి ఈరోజు సిద్ధపడుతూ ఉన్నారు. ఇది పచ్చి దుర్మార్గమైంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది దుర్మార్గమని చెప్పిన తెలుగుదేశం నాయకులు ఈరోజు వచ్చేసరికి దాన్ని భిన్నమైన వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా లేటరేట్ అనుమతులు రద్దు చేయాలి. గిరిజనుల యొక్క రక్షణ కవచమైన 117 పీసా చట్టాన్ని పరిరక్షించాలి. సహజ వనాలను కాపాడాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.